హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్ రెసిపీస్. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ నాటు స్టైల్ చేపల పులుసు. ఈ చేపల పులుసు చేయడం చాలా తేలిక, అలానే వండడం కూడా చాలా త్వరగా అయిపోతుంది. రుచి విషయానికి వస్తే వండే విధానం నాటు స్టైల్ అని చెప్పాను కదా. ఈ చేపల పులుసుని తిన్నారంటే నాలికి పట్టుకుని వదలకుండా ఉంటుంది దీని రుచి. ఇంకెందుకు ఆలస్యం, నోరూరించే చేపల పులుసుని తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర పెట్టి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాను. వేడైనటువంటి ఆయిల్లో 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేశాను. అలానే 2 రెమ్మల కరివేపాకును కూడా వేస్తున్నాను. కరివేపాకు కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలకు గాను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనిద్దాం. ఉల్లిపాయలు లైట్గా వేగాయి. వేగినటువంటి ఉల్లిపాయలో 1/4 టీ స్పూన్ పసుపు, అలానే ముందుగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి శుభ్రం చేసుకున్నటువంటి కేజీ చేప ముక్కల్ని వేస్తున్నాను. నాలుగు టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. అలానే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాను. ఈ చింతపండు పులుసుకు గాను ముందుగా 50 గ్రాముల చింతపండును తీసుకుని నానబెట్టి చెట్టుకున్నాను. చింతపండు పులుసు పోసిన తర్వాత గరిటె పెట్టి కలపకుండా ముక్కలన్నీ పులుసులో కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. చేపల పులుసు తయారయ్యేంత వరకు గరిటె పెట్టి కలపకుండా పాత్రని ఈ విధంగానే కలుపుకోవాలి. గరిటె పెట్టి కలపడం వల్ల చేప ముక్కలు విడిపోతాయి, అందుకని ఈ విధంగా కలుపుతున్నాను. చింతపండు పులుసు 3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ముక్కు ములిగేంత వరకు నీళ్లు పోస్తున్నాను. చేపల పులుసులో పైన ఆయిల్ తేరిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి కలిపినటువంటి దాన్ని వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మట్టి పాత్రలో 4-5 నిమిషాల పాటు ఇలా ఉడుకుతుంది. ఈ పాత్ర మీద కొంచెం గ్యాప్ ఉండే విధంగా మూత పెట్టుకుందాం. ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారైంది. ఈ చేపల పులుసుని వండినెమ్మటనే తినడం కన్నా మరుసటి రోజు తింటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, చేప ముక్క అనేది విడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఏ చేపతోనైనా ఈ విధంగా చేపల పులుసు పెడితే చాలా రుచిగా ఉంటుంది. ఇలానే మీరు వండుకోండి. ఈ నాటు స్టైల్ చేపల పులుసుని మీరు ఎంజాయ్ చేయండి. అలానే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.